నమస్తే, నేను మీ సతీష్. విజయసాయిరెడ్డి గుట్టు రట్టు కాబోతా ఉందా? అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడబోతా ఉన్నాయా అంటే, నిన్న హైకోర్టులో జరిగినటువంటి ఒక్క పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్నటువంటి సంకేతాలే కనిపిస్తా ఉన్నాయి అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏమిటి ఆ పరిణామం అనే వివరాల్లోకి వెళ్తే, అందరికీ తెలిసిందే, వివాదాస్పద అధికారినిగా పేరు పొందిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మరి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అనేటువంటి అంశం పైన ఏసీబీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. ఆవిడ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆవిడ్ని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం ఆవిడకి రిమాండ్ విధించింది. ఆవిడ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఏ రకంగా ఒక వివాదాస్పద అధికారినిగా ఆవిడ పేరు పొందారు, మరి ఏ రకంగా ఈ ఆస్తులన్నీ కూడబెట్టారు, అసలు అనేక వివాదాల్ని తన చుట్టూ ఈ శాంతి అనేటువంటి అధికారిని ఎలా తిప్పుకున్నారు అనేది గతంలో అనేక సందర్భాల్లో మీడియాల్లో కూడా చాలా కథనాలు వచ్చినాయి. ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా విజయసాయిరెడ్డి తోటి ఆవిడకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, అయితే వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి. కొంత సెన్సేషన్ కూడా సృష్టించింది ఈ శాంతి విజయసాయిరెడ్డిలకు సంబంధించినటువంటి వ్యవహారం. వీళ్ళిద్దరికీ కలిపి ఒక బిడ్డ కూడా సంక్రమించాడు అని చెప్పి ఇదే శాంతి భర్త మదన్ మోహన్ మరి మీడియా ముందరకు వచ్చి ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఆయన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ తర్వాత ఆవిడ ఇంకెవరితోటో మళ్ళీ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు, మదన్ మోహన్ తోటి విడిపోయాను అంటూ ఆవిడ కూడా మరి మీడియా ముందరికి రావటం, కొన్ని ఫోటోలు వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వైరల్గా మారినాయి. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఆ అంశాల జోలికి పోదలుచుకోలేదు. కాకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి అండదండలు చూసుకుని మరి ఆ రోజున ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి ఈ అధికారిని మరి ఆ దేవాదాయ శాఖలో ఏ రకంగా ఆవిడ అధికారాన్ని చెలాయించారు, అసలు తనకంటే పై స్థాయి అధికారులను కూడా లెక్క చేయకుండా అధికార పార్టీలో కీలక నేతల అండదండలు తనకు ఉన్నాయి అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారితో అంట కాగుతూ మరి తన బాధ్యతల్ని కూడా విస్మరించి ఏ రకంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా విజయసాయిరెడ్డికి ఆయన అనుయాయులకి ఏ రకంగా కట్టబెట్టారు, అసలు నిబంధనలను అతిక్రమించి ఏ రకంగా భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచేసుకుంటా ఉంటే వాటన్నిటికీ కూడా ఏ రకంగా క్లియరెన్స్లు ఇచ్చుకుంటూ వచ్చారు, వీటన్నిటిపైన కూడా గతంలోనే అనేక కథనాలు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టినాయి. చాలా వరకు అందరికీ ఈ అంశాలపైన అవగాహన ఉండే ఉంటుంది. ఈ రకంగా ఒక వివాదాస్పదమైనటువంటి అధికారినిగా, ఎందుకంటే తన పై అధికారులను కూడా ఆవిడ లెక్క చేసేటువంటి వాళ్ళు కాదు. అనేక సందర్భాల్లో విజయసాయిరెడ్డి గారితో ఆవిడ దేవాలయాల్లో తిరుగుతూ అక్కడ ఇక్కడ ఫోటోలు కూడా చాలా వరకు చూస్తున్నాం. ఏమిటి అంటే, ఇదిగో చూసారా, నాకు విజయసాయిరెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మీరు నా పై అధికారులు అయితే అయ్యి ఉండొచ్చు గాక, కాకపోతే ఇక్కడ మీకు ఆ అధికారం ఉండాలన్నా, ఆ పోస్ట్లో మీరు ఉండాలన్నా కూడా నేను చెప్పినట్లుగా మీరు వినాల్సిందే అని చెప్పి అటు పై అధికారుల్ని అంటే ఉన్నతాధికారుల్ని, ఇటు కింది స్థాయి అధికారుల్ని కూడా ఎక్కడా లెక్క చేయకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తూ వచ్చేది. ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆవిడ కూడా అదే ఉత్తరాంధ్ర విశాఖలో ఆవిడ అసిస్టెంట్ కమిషనర్గా ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒకవైపున అధికారులతోటి తన శాఖలో కూడా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో అదే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తన అధికారం మొత్తాన్ని కూడా ఉపయోగించి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా ఆవిడ వ్యవహరించారు. ఇక తర్వాత కాలంలో విజయసాయిరెడ్డిని ఆ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి పీకేసి మళ్ళీ ఆయన్ని విజయవాడకి వచ్చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఉత్తరాంధ్రను వీడి ఇటు విజయవాడ వచ్చేశారు. ఆ సమయంలో ఇదే శాంతి గారిని మళ్ళీ ఆ విశాఖపట్నం నుంచి ఆవిడని విజయవాడ తీసుకొచ్చారు. అక్కడ కూడా ఆవిడకి అదే అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చి ఆవిడని చాలా బాగా ప్రోత్సహించారు విజయసాయిరెడ్డి గారు. అయితే ఆయన అండదండలు చూసుకునే ఆవిడ ఈ రీతిలో పేట్రేగిపోయారు అనేటువంటి ఆ వాదన కూడా తన సొంత శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, తన కింద ఉండేటువంటి ఉద్యోగుల నుంచి కూడా చాలా బలంగా వినిపించినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి విజయసాయిరెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
వీళ్ళతోటి అంటకాగుతున్నటువంటి సమయంలోనే ఈవిడ చాలా వరకు కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో తన శాఖలో ఆవిడ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ ఆ రోజున వాటిపైన ఎక్కడా ఎలాంటి చర్యలు లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆవిడ పైన ఉన్నటువంటి అభియోగాలు ఆ ఆరోపణల నేపథ్యంలో తొలత ఆవిడ్ని దేవాదాయ శాఖ కమిషనరు అంటే ఆ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆవిడ్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆవిడకి పోస్టింగ్ ఇవ్వకుండా మరి ఆవిడ చేసినటువంటి ఏవైతే ఆ తప్పిదాలు ఉన్నాయో వాటిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే చాలా కాలం గడిచింది. ఈ లోపల ఆవిడ మళ్ళీ కోర్టులకు వెళ్ళి తనకి పోస్టింగ్ ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆవిడ తనదైన పోరాటం అయితే చేసుకుంటూ వచ్చారు. ఇక న్యాయస్థానాలు కూడా మరి అందులో ఇంకా మెరిట్స్లోకి వెళ్ళినట్టునే లేదు, చూడలేదు. కానీ ఆవిడకి పోస్టింగ్ ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇవ్వటంతో మళ్ళీ తిరిగి ఆవిడ విధుల్లోకి అయితే గనక వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే గనక ఆవిడ పైన ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలు ముఖ్యంగా ఏవైతే ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఆవిడకి వచ్చేటువంటి ఆదాయానికంటే కూడా పెద్ద మొత్తంలో ఆవిడకి ఆస్తులు ఉన్నాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏసీబీకి దర్యాప్తు చేయాలి అంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మరి ఏసీబీ అధికారులు కూడా ఆవిడకి సంబంధించినటువంటి ఇళ్ళు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినటువంటి సమయంలో మరి పెద్ద మొత్తంలో బంగారం, వెండి సామాగ్రి, అలాగే నగదు, అంతేకాకుండా ఆవిడకు ఉన్నటువంటి భూములు అంటే ప్లాట్లు, వాటితో పాటు ఆవిడకున్నటువంటి విల్లాలు, సొంత ఇళ్ళు, వీటన్నిటినీ కూడా గుర్తించారు. వీటన్నిటినీ గుర్తించి ఎస్ నిజంగానే ఈవిడ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళు నిర్ధారించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో ప్రభుత్వం ఆవిడని మళ్ళీ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆవిడని ఏసీబీ అధికారులు కూడా మరి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అనేటువంటి అంశంలో ఆవిడని అరెస్టు చేసి న్యాయస్థానం ముందర హాజరుపరిచారు. న్యాయస్థానం కూడా మరి ఏసీబీ అధికారులు చూపించినటువంటి ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఆవిడ్ని రిమాండ్కి తరలించారు. ఈ రిమాండ్కి తరలించినటువంటి క్రమంలోనే ఆవిడ్ని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా 2 రోజుల కింద 2 దఫాలుగా ఆవిడ్ని విచారణ చేసేందుకు అనుమతిచ్చింది పోలీసులకి. అయితే ఆ విచారణలో కూడా ఆవిడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైతే సమాధానాలు చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్లో విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ విచారణని దాటవేస్తూ వచ్చారో అదే రీతిలో ఈవిడ కూడా పోలీసులు మరి మీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఈ విల్లా ఎక్కడిది, మీరు విధుల్లోకి రాకముందు, ఎందుకంటే ఈవిడ విధుల్లోకి వచ్చి గట్టిగా 5-6 ఏళ్ళు కూడా అవ్వలేదు, కానీ ఒక విల్లా, బంగారం, పెద్ద మొత్తంలో వెండి సామాన్లు, బంగారం 700 గ్రాములు 800 గ్రాముల బంగారం ఆవిడ ఇంట్లో దొరికింది. కేజీల కొద్ది వెండి దొరికింది, పెద్ద మోతాదులో నగదు దొరికింది. ఆవిడ పేరు మీద ఒక విల్లా ఉంది, ప్లాట్లు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఆవిడకు ఒక ఇల్లు ఉంది, ఆవిడ పేరు మీద ఒక కారు. ఇవన్నీ కూడా మరి మీరు ఉద్యోగంలో చేరి అంటే మీరు విధుల్లోకి వచ్చి గట్టిగా ఒక 10 ఏళ్ళు కూడా కాలేదు, ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని ఆస్తులు ఏ రకంగా మీకు సంక్రమించినాయి అని చెప్పేసి పోలీసులు ఆవిడని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్న క్రమంలో ఆవిడని ప్రశ్నిస్తే ఆవిడ చెప్పిన సమాధానాలు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే రకంగా ఆవిడ విచారణకి ఎక్కడా సహకరించకుండా ఇంకొన్ని సందర్భాల్లో ఆస్తులన్నీ కూడా తన అత్తవారింటి నుంచి, తన పుట్టింటి నుంచి తనకు సంక్రమించినట్లుగా కొన్ని సమాధానాలు దాటవేస్తూ ఎక్కడ సరిగ్గా ఆ విచారణకి సహకరించకుండా పూర్తిగా 4 రోజులు కస్టడీలో విచారణని కూడా ఆవిడ దాటవేసుకుంటూ వచ్చారు. ఈ విచారణ అనంతరం ఆవిడ కోర్టుకి వెళ్ళారు. ఏమిటి అంటే నాకు బెయిల్ మంజూరు చేయండి ఈ కేసులో అని చెప్పి. మరి ఆ పిటిషన్ నిన్న న్యాయస్థానంలో అంటే హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి క్రమంలో నిన్న ఆ పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చినటువంటి క్రమంలో మరి న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు వినింది. ప్రధానంగా చూస్తే ఏదైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి తనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి తనకు ఏదైతే గనక తనపై మోపబడినటువంటి అభియోగాలన్నీ కూడా అన్యాయంగా మోపబడినవి, తను ఎక్కడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలకి పాల్పడలేదు కాబట్టి తనను ఇప్పటికే పోలీసులు కూడా 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆవిడ న్యాయస్థానానికి వెళ్ళారు. అదే సమయంలో మరి ఏసీబీ మీరేం కౌంటర్ దాఖలు చేస్తారు, మీ వాదన ఏమిటి అని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించిన క్రమంలో ఈ కేసు ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఆవిడని ఇప్పటికీ 2 దఫాలు న్యాయస్థానం ఆదేశించినట్లుగా 2 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించాం, కానీ ఆ కస్టడీలో ఆవిడ ఎక్కడా కూడా విచారణకు సహకరించలేదు.
ఏ ప్రశ్నలు అడిగినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానాలతోటి విచారణను దాటివేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అలాగే ఈ ఆస్తులు ఎలా సంక్రమించినాయంటే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, నా అత్తింటి వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసని పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చారు. ఆవిడ ఏదైతే గనక విచారణలో చెప్పినటువంటి సమాధానాలు ఉన్నాయో అవి మా విచారణకి ఎక్కడా కూడా పొంతన కలిగినట్లుగా కనిపించట్లేదు. అంటే ఆవిడ పూర్తిగా విచారణకు సహకరించలేదు. మరి ఇలాంటి సమయంలో ఈ కేసు ప్రాథమిక దశలో ఉన్నటువంటి సమయంలో ఆవిడకి మీరు బెయిల్ మంజూరు చేస్తే బయటకు వెళ్ళాక సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఆవిడ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా నిరూపించేందుకు మరి దర్యాప్తు సంస్థగా మాకు అవకాశాలన్నీ కూడా లేకుండా పోతాయి. మరి అలాంటి క్రమంలో న్యాయం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఆవిడకి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ ఏసీబీ అధికారులు తమ వాదనలు వినిపించారు. అయితే ఏసీబీ అధికారుల వాదనలతోటి ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఏపీ ఏదైతే గనక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారి బెయిల్ పిటిషన్ని కొట్టివేశారు. ప్రధానంగా ఇక్కడ ఏసీబీ అధికారులు లేదంటే కనుక సహజంగా ఆవిడ చెప్పినటువంటి సమాధానాలని కూడా చూస్తే ఆవిడ ఏం చెప్తూ వచ్చారు ఏసీబీ విచారణలో, ఆస్తులన్నీ కూడా తన పుట్టింటి నుంచి అలాగే అత్తవారింటి నుంచి సంక్రమించినాయి అని చెప్పి. ఏ అత్తవారింటి నుంచి సంక్రమించినాయి? ఆల్రెడీ మొదట పెళ్లి చేసుకున్నటువంటి మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఆయనతోటి మీరు ఉండటం లేదు అని చెప్పి ఈవిడే చెప్పారు. ఇవి వ్యక్తిగత అంశాలు అయినప్పటికీ కూడా ఇందులో ఏవైతే గనక అధికారం ఉంది లేదంటే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి అని చెప్పి ప్రజల ఆస్తులే కదా కొట్టేసింది. ప్రజల జేబులకు చిల్లులు పెట్టి లూటీ చేసే కదా ఆస్తులు కూడబెట్టుకున్నారు, అక్రమాస్తులు. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతాయి. ఏ అత్తగారు ఇచ్చారు? ఏ అత్తగారి నుంచి ఆస్తులు సంక్రమించినాయి? మదన్ మోహన్ మీ మొదటి భర్త ఆయన నుంచా? లేదంటే సుభాష్ ఇంకెవరో ఉన్నారు లాయర్ని, ఆయన పెళ్లి చేసుకున్నామని చెప్పారే రెండో భర్త, ఆయన నుంచి వచ్చినాయా? లేదంటే కనుక విజయసాయిరెడ్డి గారితో మీకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం, ఆ ఇదిలో విజయసాయిరెడ్డి గారు ఆ విల్లాని మీకు గిఫ్ట్గా ఇచ్చారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ అత్తవారిల్లు, ఏ పుట్టిల్లు? ఎందుకంటే ఈవిడ వాస్తవానికి ఈవిడ కుటుంబ నేపథ్యం కూడా అంత మరి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అలా కూడా కాదు. ఇంకా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు ఆవిడ. గతంలో ఆవిడ మీడియా సమావేశంలో ఆవిడ అదే చెప్పారు, నేను ఎంతో చిన్న కుటుంబం నుంచి చదువుకొని ఈ స్థాయికి వచ్చిందని, నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, నన్ను ఈ రకంగా రచ్చకీడుస్తున్నారు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు ఆవిడ. మరి అంత దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈవిడకి ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి ఉండి ఓకే ఓ ఇల్లు కట్టుకున్నారో విల్లా కట్టుకున్నారంటే వేరు. గట్టిగా 5-6 ఏళ్ళు సర్వీస్లో ఉన్నారో లేదో విల్లా, ప్లాట్లు, ఇల్లు, కార్లు, ఇంత బంగారం, అంత వెండి, పెద్ద మొత్తంలో డబ్బు, మళ్ళీ బినామీ పేరిట ఆస్తులు ఇవన్నీ కూడా సంక్రమించినాయి. అంటే ఏ రకంగా వచ్చినాయి? ఎలా సంపాదించారు? ఇవన్నీ ఈ రోజున ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో ఇంకా తేల్చాల్సి ఉంది. అందుకే ఆవిడకి ఇప్పుడు గనక మీరు బెయిల్ ఇస్తే ఆ సాక్ష్యాలన్నీ తారుమారు చేసేస్తారు. కాబట్టి ఆవిడకి బెయిల్ ఇవ్వద్దు అంటూ ఏసీబీ అధికారులు కూడా న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం కూడా ఆవిడకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆవిడ్ని, ఎందుకంటే నిజాలు కక్కించే వరకు మరి అధికారులు తమ విచారణ అనేటువంటిది, తమ దర్యాప్తు అనేటువంటిది కొనసాగిస్తారు. కాబట్టి ఆవిడకు వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఏ రకంగా, ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఇప్పుడు వాటిపైన మళ్ళీ ఆవిడని కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు తమ స్టైల్లో విచారణ చేస్తే మరి ఖచ్చితంగా దీని వెనకాతలు అంటే ఆవిడకి వచ్చినటువంటి ఆవిడకి సంక్రమించినటువంటి ఈ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులు, ఆయన అండదండలు, ఆయన ద్వారానే వచ్చినాయి అని చెప్పి ఈ అంశాలు కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ఇందాక నేను అన్నట్లు విజయసాయిరెడ్డి గారి గుట్టు రట్టు అయ్యేటువంటి పరిస్థితులు, ఏ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేస్తూ అక్రమాస్తులు కూడబెట్టుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ శాంతి గారి ద్వారా విజయసాయిరెడ్డి గారి భాగోతం కూడా బయటపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేటువంటి సంకేతాలు కూడా సుస్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.